అక్రమ అరెస్టులపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపణలు చేయటం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మంత్రి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు. గతంలో అమరావతి రైతులకు సంఘీభావం తెలిపినందుకు తన కార్యాలయంపై దాడులు చేసింది వైసీపీ ప్రభుత్వం కాదని ప్రశ్నించారు. చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని అన్నారు. కూటమి ప్రభుత్వం ఎవరిని అక్రమంగా అరెస్ట్ చేయట్లేదని అన్నారు. తప్పు చేసిన వారిపైన ఆరోపణలు నిర్ధారించిన తర్వాతే అరెస్ట్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఏమండి, దాడులు చేసిన వాళ్ళని, అరాచకాలు పాల్పడడానికి, కబ్జాలు పాల్పడిన వాళ్ళని అరెస్ట్ చేస్తారు. గతంలో లాగా ఇప్పుడు నేనే ఉన్నాను. గతంలో అమరావతి రైతులు సంఘీభావం తెలిపితే నా వాహనం మీద దాడి చేశారు, క్యాన్వా మీద దాడి చేశారు. కాబట్టి గతంలో అరాచకాలు చేసిన ప్రభుత్వం ఈ రకంగా ఆరోపణలు చేయడం అనేది దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటాయి. చట్టం తన పని తను చేస్తాను. ఎవరిని అక్రమంగా అరెస్టు చేయట్లేదు, ఎవరిని అన్యాయంగా కోర్టు జైల్లో పెట్టట్లేదు. తప్పులు చేసిన వాళ్ళని, దారుణమైన అరాచకాలు పాల్పడిన వాళ్ళని, ప్రజలను ఇబ్బందులు పెట్టిన వాళ్ళని, కేసులు ఎవరైనా పెడితే వాటి మీద స్పందించే ప్రభుత్వం, పోలీస్ వ్యవస్థ చర్యలు తీసుకుంటున్నాయి. కోర్టైనా కానీ ఎక్కడ కూడా దీని వాళ్ళు అంటున్నట్టు పొలిటికల్ వెండట దీంట్లో లేదు.